అంటుంది. అప్పుడు తల్లి, సరైన సమయానికి అన్నీ అయితే ఏ టెన్షన్స్ ఉండవమ్మా, తర్వాత విశ్రాంతియే కదా అని తల్లి చెప్పిన మాటలు విని తల్లిపైన గౌరవంతో కూతురు పెళ్ళికి సిద్ధమయ్యింది. ఇక విశ్రాంతి మాటే లేదు. కూతురు పెళ్ళయింది, 2 పిల్లల తల్లి అయ్యింది. విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలే కదా, ఓపిక పట్టు, అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతే కదా అని తన భర్త అన్నాడు. 2 పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయి.